నామమును బట్టి, ప్రభు చూపిన ప్రేమను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరువచ్చిన మీకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో ఈ ఆదివారమున ఈ విధముగా స్తుతించేదానికి ప్రభు మన పట్ల చూపిన ప్రేమ ఎంతో గొప్పది, ఉన్నతమైనదిగా నేను నమ్ముతూ ఉన్నాను. ఈ మాటలు వింటూ ఉన్న నా ప్రియమైన సంగమా, దేవుడు మనలందరినీ కూడా ఈ లోకములో ఆయన స్తుతించేదానికి, ఒక మంచి జీవితాన్ని జీవించేదానికి మన పట్ల ఆయన చూపిస్తున్న ప్రేమ ఎంతో గొప్పగా, ఉన్నతంగా ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఆయన ప్రేమే ఒకవేళ మనల్ని మర్చిపోయి ఉంటే మనం ఈ రోజున ఆయన సన్నిధిలో స్తుతించే వారమే కాకపోయి ఉండొచ్చు. అందుకే ఆయన వాక్యం సెలవిస్తుంది, తల్లి అయినా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను, చూడు నా అరచేతులో నేను చెక్కుకొని ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనకు అనిపిస్తూ ఉంటుంది శ్రమలను బట్టి, శోధనలను బట్టి ఆయన మనం మర్చిపోయాడేమో, విడిచిపెట్టాడేమో అని. ఆయన మనల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నాడు. ఈ రోజున మీరు గమనించాలి, ఈ లోకములో విలువైనది ఒక మనిషికి ఏంటి అని ఎవరినైనా అడిగితే అందరూ వారి హృదయంలో ఉన్న ఒకే ఒక ఆలోచన ఏంటంటే వారి ప్రాణం. ఈ లోకంలో ఏంటి విలువైనది, అత్యంత విలువైనది ఏదైనా ఉందంటే మనిషి ప్రాణం. ఈ మనిషి ప్రాణాన్ని దేవుడు ఎంత భద్రంగా కాపాడుతున్నాడు, ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నాడు అన్నది మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మనిషికి లేదు, తన ప్రాణం యొక్క విలువను గురించిన ఆలోచన మనిషికి లేదు, కానీ దేవునికైతే మనిషి ప్రాణమును గురించిన ఆలోచన చాలా ప్రత్యేకంగా ఉంది. ఎందుకు మనిషికి తన ప్రాణం గురించిన విలువ లేదు అని మనం ఆలోచన చేస్తే, ఈ రోజున మనిషి ప్రాణం తీసే వాటి వైపుకు పరిగెడుతున్నాడు. ఎటువైపుకి? ప్రాణం తీసే వాటి వైపుకు పరిగెడుతున్నాడు, కానీ ప్రాణం పోసే వాటి వైపుకు తాను ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. ప్రాణం పోసే వాటిని పోగొట్టుకుంటున్నాడనే చెప్పాలి. ఈ రోజున లోకం మనిషిని నశింపజేస్తుంది, నాశనం చేస్తుంది. సుఖం ఇవ్వచ్చు, భోగాలు కలిగించవచ్చు, కానీ అది చివరికి మరణాన్ని, దుఃఖాన్ని మిగులుస్తుందన్న విషయం మనుషులకు తెలియట్లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి బోధ చేస్తూ ఉంటే పరిసయ్యులు, సద్దుకయ్యులు యేసయ్య బోధ వినేదానికి వచ్చినప్పుడు యేసయ్య ఒక మాట మాట్లాడాడు. ఎక్కడంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనములో ఈ మాట ఉంది. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనము? ఏమన్నాడు ఆయన? ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? అంటే ఇక్కడ యేసయ్య మాటల్లో మనకేమర్థం అవుతుంది? ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా నీ ప్రాణం లేకపోతే అది వృధా. యేసయ్య ఈ మాట పలికినప్పుడు, ఈ మాట నేను ధ్యానిస్తూ ఉంటే నాకు ఒక వ్యక్తి గుర్తొచ్చాడు. ఆయన ఎవరంటే ది గ్రేట్ అలెగ్జాండర్. ప్రపంచాన్ని జయించాడు. ఆయన చాలా చిన్న వయసులోనే టైఫాయిడ్ లేదా మలేరియా వంటి ఆ జ్వరం చేత మరణించినట్లు చరిత్ర చెప్తుంది. ఇంకొందరు ఏమంటారంటే తన యొక్క సన్నిహితులే కొంతమంది సన్నిహితులే విషమిచ్చి చంపారని, ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే ఆయన మద్యం బాగా సేవిస్తాడు, దానివల్ల ఆయన మరణించాడని చెప్పి ఇంకొంతమంది. సరే, ఏదో ఒక కారణం చేత ప్రపంచాన్ని జయించిన వ్యక్తి చాలా చిన్న వయసులోనే మరణించాడు. అయితే ఆయన చనిపోబోయే ముందు తనతో ఉన్న ఆ అధికారులకు ఏం చెప్పాడంటే, నేను చనిపోతా ఉన్నాను,
నా అంత్యక్రియలలో నా చేతులు శవపెట్టె బయట ఉంచండి. ఎందుకంటే ప్రపంచమంతా జయించిన నేను ఏమీ తీసుకెళ్ళలేకపోతున్నానని అందరూ తెలుసుకోవాలి అన్నాడు ఆయన. నా అంత్యక్రియల్లో ఆ శవపెట్టి బాక్స్కి 2 హోల్స్ పెట్టి నా చేతులు బయటకు ఉంచండి. ఎందుకు అలాగ చేయాలంటే ప్రపంచమంతా సంపాదించిన నేను ఏమీ తీసుకెళ్ళలేకపోతున్నానని ప్రజలు తెలుసుకోవాలి. ఈ మాటలు మీరు ఆలోచన చేయండి. యేసయ్య మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకు ఏమి ప్రయోజనం? ఈ రోజున చాలామంది లోకాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు, అశాశ్వతమైన దాన్ని సంపాదించుకుంటున్నారు, శాశ్వతమైన దాని వైపుకు వెళ్ళలేకపోతున్నారు. ఒక మనిషి డబ్బుని, పేరుని, గౌరవాన్ని సంపాదించుకోవచ్చు, అధికారాన్ని సంపాదించుకోవచ్చు, కానీ తన ఆత్మను పోగొట్టుకుంటే వాటన్నిటికీ విలువ ఉండదన్న విషయాన్ని మీరు గ్రహించాలి. ఈరోజు నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు, గౌరవాన్ని సంపాదించుకుంటున్నావు, పేరును సంపాదించుకుంటున్నావు, కానీ శాశ్వతమైన నీ ఆత్మ కొరకైన ఆ జీవాన్ని సంపాదించుకోలేకపోతున్నావు. దాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. కాబట్టే ఈ రోజున నువ్వు సంపాదించిన వాటన్నిటికి కూడా విలువ లేదు. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ దరిద్రుడైన లాజరును గురించి, ధనవంతుని గురించి మాట్లాడుతున్నప్పుడు, ఉపమానం చెప్తా ఉన్నప్పుడు, ఆ ధనవంతుడు ఎంతో గొప్ప స్థితిలో, హోదాలో, ప్రత్యేకతలో ఉన్నాడు. డబ్బును, గౌరవాన్ని సంపాదించుకున్నాడు, ఊదా రంగు వస్త్రాలు ధరించుకుంటున్నాడు, మంచి అత్తరును, పరిమళ తైలాన్ని పూసుకుంటూ ఉన్నాడు, కోరింది తింటూ ఉన్నాడు, మంచి బిల్డింగ్లో నివసిస్తున్నాడు. అతడు ఏ సభకు వెళ్ళినా ముందు సీట్ ఆయనకి ఇస్తున్నారు, ఏ ప్రాంతానికి వెళ్ళినా అతనికి గౌరవాన్ని ఇస్తున్నారు. కానీ చివరికి అతను మరణిస్తే అతని ఆత్మకు పరలోకంలో విలువ లేనిదిగా ఉన్నట్లు తెలుస్తుంది. అతని ఆత్మకు పరలోకంలో ప్రత్యేకత లేనట్లు తెలుస్తుంది. ఎందుకు ఈ మాట అంటే, లోకమంతా సంపాదించారు కానీ వారి ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. ఎలా పోగొట్టుకున్నారంటే యేసుతో సహవాసం లేకుండా. ఈ మాటను గమనించాలి. ఒక మనిషి ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు, ఏ రోజుకైనా పోగొట్టుకుంటాడు. ఏ రోజుకైనా ఒక మనిషి ప్రాణం పోతుంది. ఆ ప్రాణం పోయేటప్పుడు ఈ మనిషి ఏం పోగొట్టుకుంటున్నాడు తెలుసా? దేవునితో ఉన్న సంబంధాన్ని, దేవునితో ఉన్న సహవాసాన్ని పోగొట్టుకొని చనిపోతా ఉన్నాడు. అంటే ఈ లోకానంతా సంపాదించేశాడు, కానీ అతను పోగొట్టుకునేది ఏదైనా ఉందంటే అది రక్షణ. ఏంటి? రక్షణ పోగొట్టుకున్నాడు, శాశ్వతమైన దాన్ని పోగొట్టుకున్నాడు. ఈ రోజున మనకు దాని గురించిన అంత బాధ ఉండకపోవచ్చు, దాని గురించిన అంత ఆలోచన మనకు కలిగి ఉండకపోవచ్చు, కానీ దేవుడైతే మన ప్రాణం విషయంలో చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ రోజున అనేకులు, క్రైస్తవులైన అన్యులైన, ఉన్న ధోరణి ఏదైనా ఉందంటే లోకాన్ని సంపాదించుకొని యేసయ్య సహవాసాన్ని పోగొట్టుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు. అందుకే ఆది కాండంలో ఉన్న లోతు భార్యని క్రొత్త నిబంధనలోనికి తీసుకొచ్చాడు యేసయ్య. శిష్యులతో యేసయ్య బోధిస్తూ ఉన్నప్పుడు లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనములో ఆయన ఏమంటున్నాడంటే, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు? దేవుని తీర్పులు రావడం మొదలైనప్పుడు ఇహలోక విషయాల గురించి తాపత్రయపడుతూ ఉండడం, తాను వెనుక విడిచి వెళ్తున్న విషయాలపైనే లోతు భార్య మనసు లగ్నమై ఉన్నదాన్ని బట్టి దేవుడు చెప్తున్నాడు, లోతు భార్యను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు తెలుసా? ఆమె ఇహలోకపరమైన వాటిని గురించి ఆలోచించింది కానీ తన రక్షణ గురించి ఆలోచించలేకపోయింది. ఈ రోజున మనిషి ప్రాణం గురించిన ఆలోచన లేదని ఎందుకు చెప్పానో తెలుసా? విలువ లేదని ఎందుకు చెప్పాను తెలుసా?
ఈ రోజున రోజుకి 8 గంటలు పని చేయవలసిన వ్యక్తి 12 గంటలు పని చేస్తున్నాడు. 24 గంటలు పని చేస్తున్నాడు. ఎలా పని చేస్తున్నాడో తెలుసా? సమయానికి ఆహారం కూడా తినకుండా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వారి ప్రాణం గురించిన ఆలోచన వారిలో ఏమాత్రం లేదు. అయితే విచిత్రం ఏంటంటే, వారు అంత కష్టపడుతుంది తిరిగి మరలా వారి కోసమే. మంచి సబ్బు కొనుక్కోవాలనో, మంచి బాస్మతి రైస్ అన్నం తినాలనో, మంచి నాన్ వెజ్లు వండుకోవాలనో, మంచి ఇల్లు కట్టుకోవాలనో, మంచి గుడ్డలు కొనుక్కోవాలనో, మళ్ళీ వారి కోసమే. కానీ వారి ప్రాణం అంటే వారికి చాలా వ్యత్యాసంగా, విచిత్రంగా అనిపిస్తుంది. లోతు భార్య ఎంతో సంపాదించుకుంది, కానీ ఆమె దేవుని రక్షణను నిర్లక్ష్యం చేసినట్లుగా, దేవుడి వాక్కును నిర్లక్ష్యం చేసి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపో అన్నప్పుడు ఆమె ఇహలోకపరమైన వాటిని గురించి ఆలోచన చేస్తూ తిరిగి చూడడం ద్వారా యేసయ్య చెప్తున్నాడు, లోతు భార్యను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. లోకం అంతా సంపాదిస్తున్నారు, కానీ అవసరమైన దాన్ని పోగొట్టుకుంటున్నారు. శాశ్వత జీవం ఇచ్చేదాన్ని, శాశ్వతమైన దాన్ని పోగొట్టుకుంటున్నారు అన్నట్లు. ఈ రోజున మీకు 3 విషయాలు చెప్తాను. ఏంటంటే, క్రైస్తవులు ఏది పోగొట్టుకుంటున్నారు, క్రైస్తవులు పోగొట్టుకునేవేవి అనేది. 1, క్రైస్తవులు రక్షణను పోగొట్టుకుంటున్నారు. క్రైస్తవులు రక్షణను పోగొట్టుకుంటున్నారు. 2, ప్రత్యేకించి చెప్పాలంటే దేవుని ఆత్మను పోగొట్టుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? దేవుని ఆత్మను పోగొట్టుకుంటున్నారు. దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? దేవుని ఆశీర్వాదాన్ని. 4వదిగా చూస్తే దేవుని అనుగ్రహాన్ని పోగొట్టుకుంటున్నారు. దేవుని ఆత్మను పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. రక్షణ అయిన ఆత్మ అయినా ఒకటే అనుకోండి. దేవుని ఆత్మను పోగొట్టుకుంటున్నారు, దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు, దేవుని అనుగ్రహాన్ని కూడా పోగొట్టుకుంటా ఉన్నారు. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సంగమా, ఒకసారి ఆలకించి ఆలోచన చేయండి. దేవుని ఆత్మను పోగొట్టుకునేదానికి కారణం ఏంటంటే, మొదటిది రక్షణను నిర్లక్ష్యం చేయడం. ఏంటి? రక్షణని నిర్లక్ష్యం చేయడం. అది అన్యులైనా కానీ క్రైస్తవులైనా కానీ. దాని వివరణ మీకు ఇస్తాను. 2వది, నిత్యమైన దానికన్నా తాత్కాలికమైన దాన్ని ఎంచుకోవడం. అంటే వారికి ఉపయోగపడేదాన్ని పక్కన పెట్టి వారిని పాడు చేసేదాని వైపుకు వెళ్ళడం. ఈ 2 కారణాల ద్వారా దేవుని ఆత్మను పోగొట్టుకుంటున్న క్రైస్తవులు చాలామంది ఉన్నారు. దాని గురించి మీకు వివరణ చెప్తాను. సొదొమ ప్రాంతంలో ఉన్నప్పుడు లోతు దేవదూతలు వచ్చి ఆ ఊరిని నాశనం చేయబోతున్నారు, వడగండ్లు పడబోతున్నాయంటే ఈ లోతు తన కాబోయే అల్లుళ్ళకి చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆదికాండం 19వ అధ్యాయం 14వ వచనంలో, ఈ ప్రాంతం నాశనం కాబోతా ఉంది, దేవుడు ఈ ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నాడు, దయచేసి మీరు మాతో పాటు రండి అంటే వారు ఆ రక్షణ కార్యాన్ని వినోదంగా తీసుకున్నారు, హేళనగా తీసుకున్నారు. దాని గురించిన బాధ వారికి ఏమాత్రం లేదు. అలాగే యేసుతో పాటు నడిచిన యూదా ఇస్కరియోతు కూడా యేసుతో నడుస్తున్నాడు, యేసయ్య చెప్పిన బోధలు వింటూ ఉన్నాడు, యేసయ్య సహవాసంలో ఉంటున్నాడు, కానీ రక్షణను అతడు నిర్లక్ష్యం చేసినట్లుగా తెలుస్తుంది. అందుకే కదా యూదా ఇస్కరియోతులోకి దేవుని ఆత్మకు బదులుగా దురాత్మ ప్రవేశించినట్లు మనం చూస్తాం. మొదటి పాయింట్ చెప్తున్నాను. ఏం చెప్తున్నాను? దేవుని ఆత్మను క్రైస్తవులు పోగొట్టుకుంటున్నారు. ఎందుకు పోగొట్టుకుంటున్నారంటే రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు, యేసయ్యను తక్కువ చేసి చూస్తున్నారు, యేసయ్య మాటలను తక్కువ చేసి చూస్తున్నారు. వారికి యేసయ్య మాటలు వినోదంగా అనిపిస్తున్నాయి, యేసయ్య మాటలు హేళనగా అనిపిస్తున్నాయి, యేసయ్య మాటలు అపహాస్యంగా అనిపిస్తున్నాయి.
అవి సత్యమైన మాటలుగాను రక్షణకు కారణమైన మాటలుగా ఒక క్రైస్తవుడైనా ఒక అన్యుడైనా తీసుకోలేకపోతున్నాడు. అందుకే దేవుని ఆత్మ వారిలోకి రావట్లేదు. ఒక మాట చెప్పనా, ఒకవేళ అన్యులైనా కానీ యేసయ్య మాటను వారు విశ్వాసంతో అంగీకరిస్తే కొర్నేలి ఇంటిలో అన్యుల మీదకి దిగి వచ్చిన దేవుని ఆత్మ వారిలోకి దిగి వస్తుంది. హల్లెలూయా. గడిచిన దినాల్లో మీకు ప్రసంగం చేశాను, యేసయ్యకి పక్షపాతం లేదు. కుల మత భేదాలకు అతీతంగా ఆయన తన ప్రేమను చూపిస్తాడు. ఆయనకి కులం అడ్డు కాదు, మతం అడ్డు కాదు, ప్రాంతం అడ్డు కాదు, బీదవాడు ధనికుడు అనేది ఆయనకి లేదు. చదువు రానివాడు జ్ఞానం కలిగిన వాడు అన్న ఆలోచన ఆయనకి లేదు. ఆయన అందరినీ ప్రేమించే దేవుడు, అందరికీ దేవుడు. బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. అయితే ఈ రోజున అనేకులు రక్షించబడకపోవడానికి, అనేకులు దేవుని ఆత్మను పొందకపోవడానికి ఆ రక్షణను, దేవుని వాక్కును నిర్లక్ష్యం చేయడమే. రెండవ కారణం ఏంటంటే నిత్యమైన దానికి ప్రక్కన పెట్టి తాత్కాలికమైన దాన్ని ఎంచుకోవడం. యాకోబు దగ్గరికి వచ్చాడు ఏశావు వచ్చి తన జ్యేష్ఠత్వాన్ని దేని కొరకు అమ్మేశాడు తెలుసా? కూటి కోసం అమ్మేశాడు. మీకు అర్థమైంది అనుకుంటాను. దేవుని ఆత్మను క్రైస్తవులు ఎందుకు పోగొట్టుకుంటున్నారంటే నిత్యమైన దానికన్నా తాత్కాలికమైన దాన్ని ఎంచుకుంటున్నారు. అంటే జ్యేష్ఠత్వపు హక్కును కూటి కొరకు యేసేవు అమ్మేసినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ రోజున చాలామంది నిత్యమైన దాని కొరకు వారి యొక్క జీవితం కానీ వారి యొక్క తాపత్రయం కానీ లేకుండా ఉండడం, దేవుని సన్నిధిలో కొనసాగపోవడం అన్నది చాలా ప్రత్యేకంగా అనిపిస్తూ ఉంది. ఆ సమయానికి, ఆ పూటకి, ఆ క్షణానికి వారి ఆలోచనలు ఉన్నాయి, కానీ తరువాత నా జీవితం ఏమవుతుందా అన్న ఆలోచన, గ్రహింపు క్రైస్తవులకు ఉండట్లేదు. అందుకే ఈ రోజున క్రైస్తవులు దేవుని ఆత్మను పోగొట్టుకుంటున్నట్లు తెలుస్తుంది. రెండవది, దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. దేవుని ఆశీర్వాదాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారు తెలుసా? ప్రధానమైన కారణం అవిధేయత. ఏంటి? అవిధేయత. అవిధేయత అంటే ఏంటి? వినకపోవడం, లెక్క చేయకపోవడం, తలవంచకపోవడం, విని కూడా పట్టించుకోకపోవడం. ఇంకా క్లియర్గా చెప్తాను, దేవుడు చెప్పింది స్పష్టంగా తెలిసినా తన ఇష్టాన్ని ముందు పెట్టడం. ఒక క్రైస్తవుడు దేవుని ఆశీర్వాదాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నాడు అంటే దేవుడు చెప్పింది స్పష్టంగా తెలిసినా వారి ఇష్టానికే మొదట ప్రాధాన్యత ఇవ్వడం. మీకు అర్థమయ్యేదని చెప్తాను. ఆదాముకి హవ్వకి తెలుసా? ఆదాముకి హవ్వకి తెలుసా పండు తినకూడదని? తెలుసా తెలియదా? తెలుసు. కానీ అక్కడ ఏం జరిగింది? వారి ఇష్టాన్ని అక్కడ ముందు పెట్టినట్టు తెలుస్తుంది. సౌలు రాజుకు తెలుసా దేవుడు చెప్పినట్లు వినాలని? కానీ తన ఇష్టాన్ని అక్కడ ముందు పెట్టినట్టు తెలుస్తుంది. యోనాకు తెలుసా నినివే ప్రాంతానికి వెళ్ళాలని? తర్షీష్కి వెళ్ళకూడదని యోనాకు తెలుసా? తెలుసు. కానీ తన యొక్క ఆలోచనే ముందు పెట్టాడు. అంటే ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే ఒక క్రైస్తవుడు ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేదానికి కారణం చెప్తున్నాను. కారణం ఏంటంటే అవిధేయత. అవిధేయత అంటే దేవుడు చెప్పింది స్పష్టంగా తెలిసినా వారి ఇష్టాన్ని ముందు పెట్టడం. ఈ రోజున మీరు ఆలోచన చేయండి, లోకమంతా సంపాదించుకొని వారి ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎలాగో తెలుసా? దేవుని ఆత్మ లేకుండా, దేవుని ఆశీర్వాదము లేకుండా, దేవుని అనుగ్రహం లేకుండా. ఈ రోజున దేవుని అనుగ్రహం చాలామందికి లేదు. దేవుని అనుగ్రహాన్ని పోగొట్టుకుంటున్నారు. దేవుని అనుగ్రహం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని అనుగ్రహము అంటే ఆయన మనతో ఉన్నాడు, ఆయన మన పక్షాన ఉన్నాడు, మన కష్టాలని విజయాలుగా మారుస్తున్నాడు, మనం అర్హులం కాకపోయినా తన కృపచేత మనకిస్తున్నాడు అనేది ఆయన మనకు అనుగ్రహం మన మీద ఉన్నట్లు.
ఈ రోజున ఆయన తన ప్రజలతో ఉన్నాడా లేదా అనేది ప్రశ్న వేసుకోవాల్సిన పరిస్థితి. క్రైస్తవుల పక్షాన ఆయన ఉన్నాడా లేదా అన్నది ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు క్రైస్తవుల పక్షాన దేవుడు లేడు? ఎందుకు ఒక క్రైస్తవునితో దేవుడు లేడు? ఎందుకు ఒక క్రైస్తవుని కష్టాలను విజయాలుగా ఆయన మార్చటం లేదు అంటే వారు దేవుని అనుగ్రహాన్ని పోగొట్టుకున్నారు. ఎందుకు దేవుని అనుగ్రహాన్ని పోగొట్టుకున్నారో తెలియాలి. కారణం 2 తలంపుల ధోరణి. ఏంటి? 2 తలంపులు. అంటే మనిషికి ఈ రోజున 2 తలంపులు ఉన్నాయి. దేవుని దగ్గరికి వచ్చినా కూడా 2 మార్గాల గుండా ప్రయాణం చేస్తున్నారు. వారు అన్ని రకాలుగా ఉంటారు, అన్ని విధాలుగా ప్రవర్తిస్తారు, మరలా యేసయ్యతో కూడా సహవాసం చేస్తారు. అలాంటి సంఘముతో ప్రకటన గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుని ద్వారా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ప్రకటన 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు చూస్తే అక్కడ లవోదికియా సంఘాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుని ద్వారా ఏం మాట్లాడుతున్నారో దయచేసి చదవండి. ప్రకటన 3వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన 3వ అధ్యాయం 16వ వచనం. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. ఇక్కడ లవోదికియా సంఘాన్ని గురించి ప్రభు తన శిష్యుల ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు వెచ్చగానూ లేవు, చల్లగానూ లేవు, నులివెచ్చని జీవితంలో నువ్వు ఉన్నావు. అంటే 2 తలంపుల మధ్య నువ్వు ఉన్నావు, 2 ఆలోచనల మధ్య నువ్వు ఉన్నావు. అందుకే నా నోట నుండి నీకు ఉమ్మివేస్తున్నానని దేవుడు అంటున్నాడు. అంటే ఈ ఉదయకాల సమయంలో నేను మీకు ఎప్పుడు చెప్పే విధంగా ప్రసంగం చేయటం లేదు. ఒక ప్రత్యేకమైన విధంగా మీతో మాట్లాడుతూ ఉన్నాను. మీరు అర్థం చేసుకునేదానికి ఇబ్బంది పడుతున్నారో ఏంటో నాకు తెలియట్లేదు. కానీ ఒక సేవకునిగా ఆలోచన చేయండి. మీ జీవితాల్లో ఎన్నో సంపాదించుకుంటున్నారు, కానీ దేవుని ఆత్మను సంపాదించుకుంటున్నారా లేదా అని ఒక ప్రశ్న మీ ముందు పెట్టాలని, దేవుని ఆశీర్వాదం మీకు ఉందా లేదా అని ఒక ప్రశ్న మీ ముందు పెట్టాలని, దేవుని అనుగ్రహం మీ ముందు ఉందా లేదా అన్న ప్రశ్న పెట్టాలని ఈరోజు ఈ ప్రసంగం చేస్తున్నాను. దేవుని ఆత్మ మనలో ఎందుకు లేకుండా ఉంది? రక్షణను నిర్లక్ష్యం చేయడం. రెండవదిగా తాత్కాలికమైన దాన్ని ఎంచుకొని నిజమైన దాన్ని మనం విడిచిపెట్టడం. రెండోది ఆశీర్వాదాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నాం అంటే అవిధేయత. అవిధేయత అంటే ఏంటి? అవిధేయత. దేవుడు చెప్పింది స్పష్టంగా తెలిసిన మన ఇష్టాన్ని ముందు పెట్టడమే అవిధేయత. వినకపోవడం, లెక్క చేయకపోవడం అవిధేయత. ఈ రోజున ఎంతోమంది క్రైస్తవులు అవిధేయత కలిగి జీవిస్తారు. అందుకే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు. ఉదాహరణ మీరు చూడండి, సౌలు రాజు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అవునా? సౌలు రాజు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. యోనా చేప కడుపులోకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఆదాము హవ్వలు ఏదైనా తోటలో నుంచి తరిమివేయబడ్డారు. దీనికి కారణం ఏమంటారు? అవిధేయతేనా? ఆశీర్వాదం పోగొట్టుకోవడానికి కారణం అవిధేయతేనా? అంటే అవిధేయత అర్థం మీకు అర్థమైందా? దేవుడు చెప్పింది మనకు స్పష్టంగా అర్థమైనా మన ఇష్టాన్ని ముందు పెట్టడం. దేవుని అనుగ్రహాన్ని పోగొట్టుకుంటున్నాం. ఎందుకు పోగొట్టుకుంటున్నాం? 2 తలంపుల మధ్య తడబడుచున్న క్రైస్తవులు. ఈ రోజున ఆదివారపు ఆరాధన, బంధువుల దగ్గరికి వెళ్దామా, మందిరానికి వద్దామా? 2 ఆప్షన్లు. ఇంట్లో మంచి మటన్ కూర వండుకొని తిందామా, సమయానికి గుడికి వెళ్దామా? 2 ఆప్షన్లు. ఈ రోజున పలాని ప్రాంతంలో తిరణాలు ఉంది, తిరణాలకి వెళ్దామా, గుడికి రాద్దామా? 2 తలంపులు. ఇప్పుడు నిజంగా క్రైస్తవంలో నిజంగా నీ మైండ్లో ఏం ఆలోచన ఉండాలా? ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాల్సిందే. హల్లెలూయా.
ఇది ఒక ఆలోచన. రెండు ఆలోచనలు ఏంటో తెలుసా? చిమ్ముకుంటా ఉంటుంది అక్క ఇంటి దగ్గర. అప్పుడే వస్తుంది, ఏమే ఇంకా రెడీ కాలా పోలా? అదే ఏం అర్థం కావటంలా. ఏంది ఏమి అర్థం కావట్లా? ఏంది గుడికి పోదామా ఊరికి పోదామా? వండుకొని తిందామా గుడికి వెళ్దామా? ఊరికి వెళ్దామా మందిరానికి వెళ్దామా? తిరణాలకి వెళ్దామా గుడికి వెళ్దామా? అర్థం కావట్లేదు అక్క. అదేమి ఈ అక్క అంటది మళ్ళా, అదే నాకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడే మీ అన్న తెచ్చాడు చేపలు, ఏం చేయాలి అర్థం కావట్లే. ఏంది ఏంది ఇది? రెండు తలంపులనా? అంటే ఒక క్లారిటీ అనేది లేదు. నువ్వు చేపలైనా వండుకొని తిను, లేదా గుడికైనా రా. అదే లవోదికీయ సంఘంతో ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? నువ్వు వెచ్చగానూ లేవు చల్లగానూ లేవు, నువ్వు వెచ్చగా ఉన్నావు. చేపలు వండుకొని తింటున్నావు, ఆశీర్వాదానికి గుడికి వస్తున్నావు. ఈ విధంగా జీవిస్తే నా అనుగ్రహం నీకుండదు. హల్లెలూయా. అంటే నేను నీ పక్షాన నిలబడలేను, నీ కష్టాల్లో నీకు విజయాలు నేను ఇవ్వలేను, నీతో కూడా నేను ముందుకు కొనసాగలేను అన్నది దేవుని యొక్క ఆలోచన. ఆయన ఆలోచన ఏంటంటే మనతో ఉండాలనే. కానీ రెండు తలంపులు ఆలోచన నీలో ఉండడం ద్వారా, అవిధేయత నీలో ఉండడం ద్వారా, రక్షణను నిర్లక్ష్యం చేయడం ద్వారా ఈ రోజున నీవు ఏం పోగొట్టుకుంటున్నావు చెప్పు? దేవుని ఆత్మను పోగొట్టుకుంటున్నావు. రెండోదిగా దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావు. మూడవదిగా దేవుని అనుగ్రహాన్ని పోగొట్టుకుంటున్నావు. అంటాడు కదా అలెగ్జాండర్ ఏమంటాడు? ప్రపంచమంతా తెలుసుకోవాలి, ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఏమనంటే, ప్రపంచాన్ని జయించిన నేను ఏమీ తీసుకెళ్ళలేకపోతున్నాను. చరిత్ర చెప్తా ఉంది ఆయన జ్వరం చేత, ఏదో దోమ కాటు ద్వారా టైఫాయిడ్ మలేరియా జ్వరం చేత చచ్చిపోయాడని. ఎవరో ప్రపంచాన్ని జయించిన వ్యక్తి. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరంటే ఆయన హిట్లర్. ఎవరైనా? హిట్లర్. ఒకప్పుడైనా జర్మనీ దేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా మార్చాడు. లక్షల మందిని చంపేశాడు, యూదులను అయితే చాలా మందిని చంపేశాడు. అలాంటి వ్యక్తి తన బంకర్లోనే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. హిట్లర్ అనే వ్యక్తి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లోకపు శక్తి ఉన్న శాంతిని పొందలేకపోయిన పరిస్థితి. లోకం శక్తి ఉంది ఆయనకి, ఆయన వెంట లోకం శక్తి ఉంది. చాలా క్రూరుడు హిట్లర్, చాలా క్రూరుడు. ఇంచుమించుగా నరమాంస భక్షకుడు అన్నా కూడా దానికి తక్కువే. ఆయన మనిషిని తినకపోయినా మనిషిని ఆ విధంగా చేస్తాడు, కిరాతకంగా చంపేస్తాడు. అట్లాంటి వ్యక్తి మనశ్శాంతి లేక చచ్చిపోయాడు, తన బంకర్లోనే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? లోకమంతా సంపాదించుకుంటున్నారు కానీ శాశ్వతమైన దాన్ని పోగొట్టుకుంటున్నారు క్రైస్తవులు. అదే ఈరోజు ప్రసంగం. ఇప్పుడు మీకు దీని గురించి అవగాహన వచ్చిందని నేను నమ్ముతున్నాను. లోకమంతా సంపాదించుకుంటున్నాం, ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, ఏవేవోటికో ప్రాధాన్యత ఇస్తున్నాం, ఎన్నో వాటి విషయాల్లో మనం ఆలోచన కలిగి ఉన్నాం. కానీ శాశ్వతమైన విషయాన్ని బట్టి నీవు ఎంతో వెనకబడి ఉన్నావు. ఒక రోజున దాని గురించి బాధపడినా ప్రయోజనం లేదు. ఆ ధనవంతుడు అంటాడు, అయ్యా నాకు ఇంకా కొంతమంది సహోదరులు ఉన్నారు భూమి మీద, వారు ఈ నరకంలో పడకుండా ఉండేదానికి లాజరుని అక్కడికి పంపించు. అబ్రహాం అంటాడు, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళేదానికి ఆస్కారం లేదు, అక్కడ దైవ సేవకులు ఉన్నారు, వారు చెప్పే ఆ మాటలు మీరు వింటే వారు నీవున్న ఆ చోటికి రారు. ఆ దైవ సేవకుల మాటలను వింటే దేవుని ఆత్మతో వారు నింపబడతారు. ఆ దైవ సేవకుల మాటలు వారు వింటే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. దేవ సేవకుని మాటలు వారు వింటే దేవుని అనుగ్రహాన్ని వారు పొందుకుంటారు. అట్టి అభిషేకం వారిని ఉన్న చోటికి రానిదని అబ్రహాము ధనవంతుడితో చెప్తున్నాడు. ధనవంతుడు సంపాదించుకున్నాడు. బైబిల్లో మరొక ఆయన కూడా అంటాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటాడు. చాలా కాలం కష్టపడ్డావు, ఇక్కడ హ్యాపీగా జీవించు అంటాడు. అప్పుడు యేసయ్య అంటాడు, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నేను కోరుచున్నాను, నువ్వు సంపాదించిందంతా ఎవరికి చెందుతుందో ఆలోచన చేస్తున్నావా? ఈ రోజున నువ్వు సంపాదిస్తున్నావు
కానీ పోగొట్టుకుంటున్నావు. నువ్వు సంపాదించేది శాశ్వతమైనది కాదు, పోగొట్టుకునేది మాత్రం శాశ్వతమైంది. నువ్వు సంపాదించింది మాత్రం శాశ్వతమైనది కాదు. అంటాడు కదా అలెగ్జాండర్, నేను ఎంతో సంపాదించాను కానీ ఏమీ తీసుకెళ్ళలేకపోతున్నాను. ఈ రోజున తీసుకెళ్ళలేని వాటిని గురించి నువ్వు ప్రయాసపడి సంపాదిస్తున్నావు, కానీ తీసుకువెళ్ళగలిగిన వాటిని గురించి నువ్వు ప్రయాసపడలేకపోతున్నావు. ఈ మాటలు వినండి, ఒకసారి ఆలోచించేయండి. రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉంటే నువ్వు తప్పించుకోలేవు. హెబ్రీ పత్రికలో ఉంటాయి ఆ మాటలు. మనం రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోగలమని. ఈ రోజున రక్షణ నిర్లక్ష్యం చేసే వారలారా, దేవుని సన్నిధిలో తాత్కాలికమైన దాన్ని ఎంచుకుంటూ నిజమైన దాన్ని పోగొట్టుకునే క్రైస్తవులారా, మీరు ఈ రోజున ఏం పోగొట్టుకుంటున్నారో అర్థమవుతుందా? యూదా పరిచర్యని పోగొట్టుకున్నాడు. 30 వెండి నాణాల కోసం పరిచర్యను పోగొట్టుకున్నాడు. ఏశావు అయితే కూటి కోసం జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకున్నాడు. ఇక తిరిగి పొందుకోలేకపోయినవి. ఏశావుని గురించి క్రొత్త నిబంధనలో ఉంటుంది, అతను మారు మనసు కొరకు జాగ్రత్తగా వెతికినను అది అతనికి దక్కలేదు. చాలామందికి అవకాశం ఉండదు. నువ్వు డబ్బును పోగొట్టుకున్నా, అధికారాన్ని పోగొట్టుకున్నా, పేరును పోగొట్టుకున్నా, లేకపోతే ఈ లోకంలో ఉన్న స్థితిగతులు పోగొట్టుకున్నా తిరిగి మరలా యేసయ్య నిన్ను ఆశీర్వదించగలడు. కానీ యేసయ్యతో ఉన్న సహవాసాన్ని నువ్వు పోగొట్టుకుంటే, రక్షణను పోగొట్టుకుంటే, దేవుని ఆత్మను పోగొట్టుకుంటే, దేవుని అనుగ్రహాన్ని పోగొట్టుకుంటే మరలా నీవు అట్టి కృప పొందుకోలేకపోవచ్చు. గుర్తుపెట్టుకో, అట్టి అభిషేకం పొందుకోలేకపోవచ్చు. ఏశావు జాగ్రత్తగా వెతికినను అతనికి మరలా అది దొరకలేదు. ఈ రోజున అట్టి పరిస్థితుల్లో మనం వెళ్ళకుండా కొంచెమైనా మన ప్రాణానికి విలువిద్దాం. ఏ రోజు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఆ రోజున మనం సిద్ధంగా ఉండాలి. ఎలాగో తెలుసా? దేవుని ఆత్మ చేత నింపబడి. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. సిద్ధంగా ఉండాలి. ఎలాగా? దేవుని ఆత్మ చేత నింపబడి, దేవుని అనుగ్రహముతో, దేవుని ఆశీర్వాదముతో మనం ఈ లోకంలో సిద్ధంగా ఉండాలి. ఆ రోజే నిజమైన క్రైస్తవునిగా నువ్వు ఈ లోకంలో దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తావు. అలెగ్జాండర్ కూడా నరకంలోకి పోయి ఉండొచ్చు, హిట్లర్ కూడా నరకంలోకి పోయి ఉండొచ్చు, కానీ ఏ పేరు ప్రఖ్యాతలు లేని నీవు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తావు. కారణం ఏంటో తెలుసా? వారు లోకానంతా సంపాదించారు, నువ్వు శాశ్వతమైన దాన్ని పొందుకున్నావు. హల్లెలూయా. లోకాన్ని సంపాదించిన వారు నరకంలోకి వెళ్తే, శాశ్వతమైన దాన్ని సంపాదించుకున్న క్రైస్తవులు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు. వారిలాంటి ధైర్యము సాహసాలు నీకు లేకపోవచ్చు, వారిలాంటి పేరు ప్రఖ్యాతలు నీకు లేకపోవచ్చు, వారిలాంటి బిరుదులు నీకు లేకపోవచ్చు, వారిలాగా ప్రపంచాన్ని జయించకపోవచ్చు. కానీ గుర్తుపెట్టుకో, ఈ లోకములో వాటిని పోగొట్టుకొని శాశ్వతమైన దాన్ని నువ్వు పొందుకుంటే, యేసయ్య అంటున్నాడు, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించినప్పుడు, ఆయన రెండవసారి ఈ లోకానికి రాబోతున్నప్పుడు, ఆయనతో పాటు ఉన్న తన బిడ్డలందరూ కూడా ఈ ప్రపంచాన్ని స్వతంత్రించుకుంటారు. ఈ లోకంలో దేని కొరకైతే నువ్వు పోగొట్టుకున్నావో అది నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఈ రోజున దేని కొరకైతే శాశ్వతమైన దాన్ని పోగొట్టుకుంటున్నావో అది నీకు మరణాన్ని ఇస్తుంది. ఈ రోజున ఏది పోగొట్టుకుంటున్నావో, ఏది సంపాదించుకుంటున్నావో, ఏది నీకు అవసరమో, ఏది నీకు మేలో ఒక్కసారి గ్రహిద్దాం. తల వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన మాటలు ఒక్కసారి నిజమే కదా? మనకేది అవసరం,